హాయ్ అండి, మనం అనుకున్నదే జరిగింది. అరహర వీరమల్లు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుద్ది అనుకున్నాం, అంతే జరిగింది. అది ఇప్పట్లో వచ్చేటట్టు కనిపెట్టలేదు. నాకు తెలిసి ఇంకా మే 9కి పోయినట్టు తెలుస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు వచ్చేటట్టు కనిపించట్లేదు, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ను మార్చి 28వ తారీఖున మనకు రాబిన్ హుడ్ అని మన నితిన్ సినిమా రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, రీసెంట్గా రిలీజ్ చేసిన 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. కొల్లగొట్టిన అది పాట కావచ్చు, దాని ముందు ఒక సాంగ్ కావచ్చు. ఆ సాంగ్లో కూడా వాళ్ళు పోస్టర్లో రిలీజ్ చేశారు 28వ తారీఖు ఖచ్చితంగా వస్తున్నామని. కానీ నాకు డౌట్ వచ్చింది కదా, నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను 2 రోజుల క్రితమే, ఖచ్చితంగా సినిమా పోస్ట్ పోన్ అవుద్దని. ఆ విధంగానైతే సినిమా అయితే ఇంకా బలపరిచేలాగా అయితే పోస్ట్ పోన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజున చాలా సినిమాలు వస్తున్నాయి, తమిళ డబ్బింగ్ సినిమా కావచ్చు, మన తెలుగు నుంచి చాలా సినిమాలు వస్తున్నాయి ఆ రోజున. అందుకని పవన్ కళ్యాణ్ వస్తుంటే అన్ని సినిమాలు అయితే రిలీజ్ కావు, 1-2 వస్తాయి కానీ అన్ని సినిమాలు రిలీజ్ కావు. అందులో నితిన్ సినిమా అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకుంటాడు. అందుకని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సైడ్ అయ్యాడు కాబట్టి వచ్చింది. చూడాలి మరి. ఎందుకంటే మీరు చూసుకుంటే మా చిరంజీవి రోజు రోజు తేగపరుడు అయిపోతున్నాడేమో. రీసెంట్గా చూసాం, యాక్చువల్గా సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర పోస్ట్ పోన్ చేసుకొని గేమ్ చేంజర్ ఇవ్వడం చూసి, ఇప్పుడైతే విశ్వంబర సెకండ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. ఆ డేట్ కాస్త మళ్ళీ అరహర వీరమల్లుకి ఇచ్చింది. మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తుంది. అంటే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదేమో అనిపిస్తుంది నాకైతే. మరి అప్పుడు సంక్రాంతికి ఎలా వస్తానని అనుకున్నారు, నాకైతే అర్థం కాలేదు. మరి షూటింగ్ పూర్తి కాకుండా చూడాలి. మరి ప్రస్తుతానికైతే అప్పుడైతే త్యాగం చేశారనేది అయితే అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు కూడా అరహర వీరమల్ల కోసం త్యాగం చేశారు. నాకు షూటింగ్ పూర్తి కాలేదేమో, అందుకే త్యాగం చేశారనిపించింది. సరే, ఏదైనప్పటికీ అరహర వీరమల్ల అయితే రోజు రోజుకి అంటే ఉత్కంఠగా ఉంది. అసలు సినిమా ఎలా ఉంది, డైరెక్టర్ మారిపోయాడు, సినిమా ఎట్లా ఉంది అనేది చాలామంది ఆసక్తిగా ఉన్నారు. అది 2 పార్ట్లుగా వస్తుంది మళ్ళీ. చూడాలి మరి. ప్రస్తుతానికైతే సినిమా అయితే పోస్ట్ పోన్ 99% పోస్ట్ పోన్ అయింది. మరి మీరేమన్నారు దీనిపైన అయితే కామెంట్ చేయండి.